నమస్తే. అన్న ఎట్లుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. ఇప్పుడు నన్ను కోసినా కూడా హ్మ్. ఒక్క రూపాయి లేదు, అప్పు పుట్టట్లేదు అన్న రేవంత్ రెడ్డికి. ఇప్పుడు రీసెంట్గా 111 కోట్లు పెట్టి హెలికాప్టర్ తీసుకున్నాడు కదా. ఏదో మాటలు మాట్లాడతాడు. ఏదో మాట్లాడితే ఏదో అయిపోతుందని అంటాడు. అట్లా కాదు అక్కడ పరిస్థితి. గవర్నమెంట్ నడిపియాలంటే ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటది. ఫస్ట్ ఏమంటాడు, నా దగ్గర జీతాలు ఇయ్యనీకి పైసలు లేవంటాడు. నా దగ్గర ఉన్నది ఇప్పుడు 20,000 కోట్లే. నాకేం ఎవరికి పింఛన్ ఇయ్యనీకి లేదు, ఇంకా జీతాలు ఇయ్యనీకి లేదని చెప్తాడు. ఇప్పుడు వాడు చేసేది షో పుటప్ ఎట్లా ఉంటదంటే, అక్కడ మెస్సీకి పిలిపిస్తాడు. 200 కోట్లు అట్లా ఖర్చు చేస్తాడు. బ్యూటీ వరల్డ్ ఏమ మా మిస్ యూనివర్స్ వాళ్ళకి పిలుస్తాడు. అప్పుడు 250 కోట్లు ఖర్చు చేస్తాడు. ఈ వేస్ట్ పని, వేస్ట్. ఇప్పుడు తులం బంగారం ఇస్తావు అన్నాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి బంద్ చేపిస్తుండు. సెప్టెంబర్ 9కే లాస్ట్. దాని తర్వాత అప్లై చేయడానికి లేదు, హైకోర్టే ఆర్డర్ ఇచ్చిందని ఈయననే ఒక ఆర్డర్ తీపిస్తుండు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనం 50,000 నుంచి 1,20,000 దాకా 1,16,000 రూపీస్ ఇచ్చేదాకా తెచ్చినామంటే అప్పుడు ఇదే హైకోర్టు ఉంది, ఇదే సుప్రీంకోర్టు ఉంది, అన్నీ ఇవే ఉన్నాయి. గవర్నమెంట్ అండర్లో కొంచెం ఉంటాయి. మనం పబ్లిక్కి సర్వ్ చేసేటప్పుడు గవర్నమెంట్ బియాండ్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే అది ఎంతో ఉపయోగం అవుతుండే. పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు అంటే గరీబ్ వాళ్ళకి ఎక్కువ. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఆయన అప్పుడు ఏమన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు తులం బంగారం లేదు. ఆ 1,00,000 రూపాయలు ఇవ్వద్దని సెప్టెంబర్ 9 నుంచి డిసైడ్ చేసిండు. ఇప్పుడు ఆయన షో పుటప్కి హెలికాప్టర్ కొనుక్కుండు. 110 కోట్లు పెట్టి హెలికాప్టర్ తీసుకొని తిరుగుతుండు. ఇట్లా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాడు ఏమేమో మాటలు మాట్లాడతాడు. అంటే ఒక్క రూపాయి కూడా లేదు కదా, అప్పు కూడా పుట్టట్లేదు అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ హెలికాప్టర్ కొనడానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటారు? ఉంటాయి, తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఆయన చేసే అంతా రియల్ ఎస్టేట్ పనే. అంతా కమిషన్స్ తీసుకుంటుండు ప్రతి ఒక్కరి దగ్గర. ఏ బిల్డర్ పైన చేపెట్టిండు. హెలికాప్టర్ ఇస్తారు, గవర్నమెంట్ ఫండ్ నుంచి తెచ్చిన అంటాడు. ఏదో చెప్తాడు ఆయన. ఆయన ఎవరు లెక్క ఆడుతున్నారు, ఎవరు లెక్క చెప్తుండు ఆయన. ఆయన నోటుకొచ్చింది చెప్తుండు. మొన్నవి ఒక ఆఫీసర్స్ అన్నారు, సార్ ఇట్లా తెలంగాణ ఇజ్జత్ పోతుంది, మీరు ఇట్లా చెప్పకండి, బట్టలు లేవు, ఇట్లా లేవు, మా దగ్గర ఇట్లా జీతాలు లేవు, చెప్పులు ఎత్తుకొని పోతున్నావు, ఇవన్నీ చెప్పకండి సార్, రాంగ్ మెసేజ్ పోతుంది అంటే మళ్ళీ మొన్న ఒక మీటింగ్లో చెప్పిండు, నాకు ఇవన్నీ రావురా భయ్, నువ్వు చెప్తే నేను చెప్పలేను, ఉన్న వాస్తవం చెప్పాలి. మీలాక బట్టలు లోపల బనియన్ చినిగినా వైట్ షర్ట్ వేసుకొని తిరగను నేను, లోపల బనియన్ చినిగిందే చూపించాలంటుండు. ఎందుకంటే తెలంగాణ ఇజ్జత్ తీయాలి ఆయన. మొన్నదాకా 10 yearsలో మన బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ చూసి రజనీకాంత్ వచ్చి చెప్పిండు, ఇది న్యూయార్కా, ఇది హైదరాబాదా అని చెప్పిండు. అట్లా చెప్పిన హైదరాబాద్కి తెలంగాణకి ఇప్పుడు చీప్ ఎట్లో లాస్ట్ ర్యాంక్లో పడిపించేసిండు. ఇండియాలో 29 స్టేట్లలో లాస్ట్ స్టేట్లో పడిపించేసిండు. అంతే, అట్లా పని చేసిండు మన తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి.